అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము పుంగునూరు ఆవుల సంతలో ఉన్నామండి. ఈ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు అయితే ఎక్కువగా వస్తాయి. అలాగే దూడలండి, దూడలు, హెచ్ఎఫ్ దూడలు, జెర్సీ దూడలు అయితే ఎక్కువగానే వస్తుంటాయి. కుర్రలు, ఎద్దులు కానీ ఉంటాయి. అన్ని రకాల ఆవులు అయితే ఇక్కడికి వస్తుంటాయి. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఒకసారి చూసాము. ఇది పుంగునూరు మార్కెట్ యార్డ్లో ప్రతి బుధవారం అయితే సంత జరుగుతుంది. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూసాము. మరొకటి అండి, మనము కదిరి నుంచి ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్ అయితే రైతులకు అయితే అందిస్తున్నాము తక్కువ ధరలో. మన ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంటుంది, మీకు కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు. అయితే సంతలోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూసాం పదండి. అయితే ఉన్నాయండి, ఏం ధర చెప్తారో చూడవచ్చు. క్వాలిటీలో అయితే ఉన్నాయి. పాలు కానీ కెపాసిటీ ఎంత అడుగుదాం. నా ఎంత చెప్తారు? 75. ఇదే 75,000 అయితే చెప్తున్నారు అండి. 6 పళ్ళతో ఉంది. 75,000 అయితే చెప్తున్నారు. ఎన్నో ఈత? రెండో ఈత. అంటే ఇప్పుడు ఇంత రెండోదా? ఈనిందా? ఎన్ని రోజులు అయినా ఈయన? వారం అయింది. పాలు ఎన్ని ఇస్తుంది? 8. 16 లీటర్లు. 16 లీటర్లు పాలండి. 16 లీటర్ మిల్క్ అయితే ఉన్నాయండి. ఏం రేటు చెప్తున్నా? ఇది ఎట్లా చెప్తారా? 90. ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుందినా? రెండో ఈత ఇంకా ఇంతే. రోజుకి పూటకు వచ్చేసి 8-9 లీటర్లు, అంటే 18 లీటర్లు అయితే చెప్తున్నారు. 90,000 ధర అయితే చెప్తున్నారు అంటే చూడవచ్చు. 90,000. 2, 3, 4, 5 ఆవులు అయితే ఉన్నాయండి. ఇంకొక ఆవు ధర ఏం రేట్ అంటే అడుగుదాం. పుంగునూరు సంతలో చూడవచ్చు. క్వాలిటీ ఆవులు అయితే సంత మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. ఎంత చెప్తున్నా? ఎట్లా చెప్పినా? 1,15,000. 1,15,000 అయితే చెప్తున్నారు. ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుంది? రెండో ఈత. తొలసూరికి 11 లీటర్లు వచ్చింది. ఇప్పుడు రెండో ఈత. తొలసూరికి 15 తీసుకో. మా కొనేటోళ్ళ హైదరాబాద్ నుంచేనా? అడుగుతారా మీరునా? ఎట్లా అడిగినారు? అడగలేదా? అవును. మీరు ఎంత? 1,15,000 చెప్పినారు. పాలెన్ని అంటారు? తొలసూరికి 11 పిండింది. హెచ్ఎఫ్ అయితే ఉన్నదండి. స్వామి ఎంత చెప్తారు? స్వామి 1,10. 6 పళ్ళతో ఉంది. 1,15,000 అయితే చెప్తారు. ఎన్ని రోజులు ఈత స్వామి? 15 రోజులు పడతాయి. ఎన్నో ఈత? 15 రోజులు. 1,15,000. 1,15,000 అయితే చెప్తున్నాను. రెండో ఈతనా సార్? 6 పళ్ళు. సెకండ్ లాక్టేషన్ ఉంది. ఇంకొక 15 రోజుల్లో ఈంతది. రైట్ స్వామి. 2 అయితే ఉన్నాయండి. ఇవి కానీ నెంబర్ 1 క్వాలిటీలో ఉన్నాయి. ఆవు ధర అడుగుతాం ఫస్ట్. ఇదెంత చెప్తున్నా? 1,30,000. 1,30,000 అయితే చెప్తున్నారు అండి. ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుందినా? 13 వచ్చింది. అంటే 26 లీటర్లు ఇస్తుందా? రోజు పైన 26 లీటర్లు అయితే చెప్తున్నారు అండి. 1,30,000 అయితే చెప్తున్నారు. 6 పళ్ళతో ఉంది. రైట్ నా థ్యాంక్స్. లో ఉన్నట్లు కనిపిస్తుందండి. జెర్సీ ఆవు దూడ ఏం రేటు చెప్తారు? ఎంత చెప్తారు?
72,000 అయితే చెప్తున్నారు. ఆవు దూడ ఎన్నో ఈతనా? రెండో ఈత ఆవు 72,000 అయితే చెప్తున్నారు. పాలు 10 20 లీటర్ల కెపాసిటీ అయితే చెప్తాను. 20 లీటర్ మిల్క్ కెపాసిటీ 72,000 72,000 రైట్. సంతలో టాప్ క్వాలిటీలో 4 అయితే ఉన్నాయి. ఒకటి 8 అడుగుదాం. ఎంత చెప్తున్నా? 90,000 అయితే చెప్తున్నారండి. 90,000 అయితే చెప్తాను. పాలన సూటిదా? ఎన్నో ఈత? రెండో ఈత సూటి మీద అయితే ఉన్నారండి. ఎన్ని ఇవ్వచ్చున పాల కెపాసిటీ? 20 ఇస్తుందా? పర్ డే 20 లీటర్. ఇప్పుడు ఈంతే రెండో ఈత. ఎన్ని రోజుల్లో ఇంతది? ఇంకా వారంలో ఇంతది. అది నా అవతలది అన్నదా? ఇదెంత చెప్తున్నా? ఎంత చెప్తున్నా? 1.5 10 లీటర్లు పాలు పిండుతారు. 1,05,000 అయితే చెప్తున్నారండి. హెచ్ఎఫ్ ఆవు 20 లీటర్ల పాలు అయితే చెప్తున్నారు. చూడవచ్చు వెనకల బ్యాక్ సైడ్ పొదుగ్గానే 20 లీటర్ల పాల కెపాసిటీ. ఎన్నో ఈతనా? రెండోది. ఈనిందా? ఇప్పుడు ఈనిందా దూడ? తెల్లారి ఈనిందా? అంటే జున్ను పాలు. దూడ అదినా? పేదూడనా? అది వెనకాల దూడ. ఇది ఎట్లనా? ఇది ఎంత చెప్తున్నా? 95,000 అయితే చెప్తున్నారు. 95,000 అయితే చెప్తున్నారు. పాలు ఎన్ని ఇస్తుంది? 9 ఇస్తుంది. ఈనింది ఇప్పుడు. రైట్, థ్యాంక్స్. టాప్ క్వాలిటీలో అయితే ఉందండి. బ్రీడ్లో ఆవు అయితే ఉందండి. ఆవు దూడ అయితే ఉంది జెర్సీలో. ఆవు దూడ దీన్నేనా? ఎంత చెప్తారా? 55. పాలు ఎన్ని ఇస్తుంది? 6 ఇస్తుంది. ఎన్నో ఈతనా? రెండో ఈత ఆవు. 55,000 ధర అయితే చెప్తాను. 55,000 అయితే చెప్తారు. 12 లీటర్ల పాలు అయితే పిండుతుంది అంటున్నారు. చూడచ్చు జెర్సీ అయితే ఉన్నాయండి. ఇంకా ఎంత చెప్తున్నారు? అది 55. పాలనా? రోజుకి 15 లీటర్లు పెట్టుకోవచ్చా? ఎన్నో ఈత? రెండో ఈత. ఆ దూడ దాంతేనా? అవునా? ఎన్ని రోజులు దూడ వేసాయా? ఇది 6 నెలలు అవుతుందా? అది సంవత్సరం దూడనా? ఇంకా దగ్గర ఎన్ని రోజుల్లో ఇంతది? వారంలో ఇంతది. ఇప్పుడు వేస్తే 3 ఈతనా? రెండో ఈత. ఇప్పుడు ఇంతే రెండోది. ఇది ఫస్ట్ ఇది. అవునులే. ఇది ఎంత చెప్తారు? ఇది అది ఆవు దూడ ఎంత? 35,000. ఎన్ని సార్? 3.5. ఒక రోజుకి 7 లీటర్లు పెట్టుకోవచ్చు. 35,000 చెప్తున్నారా? ఎన్నో ఈత అంటే? తొలసిరా. అది దూడ దాని. రైట్. ఫస్ట్ ఈత 35,000 అయితే చెప్తున్నారు పుంగనూరు సంతలో. థ్యాంక్స్ అండి. క్వాలిటీలో ఎంతనా? ఎట్లా చెప్పినా అన్న? 95. ఎన్నో ఈత? ఎన్ని పాలు ఇస్తుంది?
రెండో ఈత 9-10 ఇస్తాయి పాలు. రెండో ఈత. నమస్తేనా, మనమేనా ఇవి? అదండి బాలాజన్న దగ్గర ఆవు అయితే ఉన్నాయి, చూడొచ్చు. అయ్యో నువ్వు మళ్ళా చెప్పిందే చెప్పుకుంటా ఉంటే ఇప్పుడు ఏం సీన్ అడిగిన 1,05,000 అడిగిన 95,000 అయితే చెప్తున్నాం. బాలాజన్న అయితే మీకు పుంగనూరు సంతలో ఆవులు అయితే ఇప్పిస్తుంటారు. వీళ్ళ డైరీగానే ఉన్నదండి. నా ఇదే ఎట్లానా ఇది? హెచ్ఎఫ్ క్రాసా? ఎంత చెప్తారు? 80,000 చెప్తున్నారు. హెచ్ఎఫ్ క్రాస్ అండి, 80,000 ధర అయితే చెప్తున్నారు. ఎన్నో అయితే ఎన్ని పాలు ఇస్తుంది? రోజుకి 15 పడుతుంది. 15 రోజుల్లో ఇంతది. పాలు ఎన్ని ఇస్తుంది అంటే 15 లీటర్లు ఇస్తుంది పర్ డే. ఇది బాలాజీ అన్నవేనా ఇవన్నీ? బాలాజీ డైరీ ఫార్మ్. రైట్ రైట్, థ్యాంక్స్. ఎద్దులు అయితే ఉంటాయండి, ఎద్దులు కుర్రాళ్ళు అన్నీ ఉంటాయి. ఈ జత ఎద్దులు ఏం రేటు అడుగుతాం. అయిపోయినాయా? ధర అయిపోయిందా? అలా తూరుగా ఏనా అయిపోయినాయి? ఎంత చెప్తారు? బేరం అయితే నడుస్తుందండి. రేట్ అయితే చెప్తున్నారు. ఇక్కడ బ్యాక్ సైడ్ 2 కుర్రాళ్ళు అయితే ఉన్నాయి. నా ఏం రేట్ నా ఇవి? 1,30,000 అయితే చెప్తున్నారు. రెండు కుర్రాళ్ళే కదనా? 2 కుర్రాళ్ళు. పళ్ళు 4 పళ్ళు. 4 పళ్ళ కుర్రాళ్ళు 1,30,000 అయితే చెప్తున్నారు. 1,40,000 అయితే చెప్తున్నారు అండి. చూడవచ్చు. రైట్ నా, థ్యాంక్స్. ఇవి ఒక 2 అయితే ఉన్నాయి. ఏం చెప్పినావు? 65. 2 ఎంతనా? 2 ఎంత చెప్తారు? 65. జత 65,000 అయితే చెప్తున్నారు. 65,000 జోడి. మాతో మాట్లాడప్పా. మీతో మీరు పుంగనూరు సంత చెప్పండి. 60 చెప్తానమ్మా. 60 చెప్తున్నారా? మీరు కావాల్సింటే అడగండి. అవునులే. పళ్ళు ఇంకా పళ్ళు ఇది 4 పళ్ళు. యాది ఇది 4 పళ్ళ అవుతుంది. అది 2 పళ్ళు. 2 పళ్ళు. 2 పళ్ళు 65,000 జత చెప్తున్నారు. ఒకవేళ కావాలంటే బేరం అడగచ్చు. రైట్ రైట్ నా, థ్యాంక్స్. అదండి, ఇక్కడ ఒక జత కుర్రలు అయితే ఉన్నాయి. ఇవేం రేట్నా? 90,000. పళ్ళునా? పళ్ళు వేయలేదా? పళ్ళు వేయలేదంట. 90,000 జత కుర్రలు అయితే చెప్తున్నారు అండి. ఇంకా పాల పళ్ళ కోడెలు జత 90,000. 90,000 జోడి పుంగనూరు సంతలో. ఈ పక్కన బ్లాక్ కలర్లో అయితే 2 ఉన్నాయండి. ఏం రేటు? బ్లాకా ఏనా? ఇవే 2 ఆయననా? 2 బ్లాక్ అయితే ఉన్నాయండి. ఏం రేటు చెప్తున్నా ఇవి జత? కుర్రలా 2? ఎన్ని పళ్ళు? పళ్ళేలా 2 పళ్ళతో ఉన్నాయి. 2 పళ్ళతో ఉన్నాయండి. ఎంత చెప్తేవా జత? 72 చెప్పినారు. 72,000 అయితే చెప్తున్నారు అండి జత. చూడవచ్చు. 2 పళ్ళతో ఉన్న కుర్రలు 72,000 జోడి. ఈడ ఒక జత ఉన్నాయి. నా ఏం రేట్ చెప్తున్నా? ఎట్లా చెప్తాడు జత? 1,40,000. 1,40,000 అయితే చెప్తున్నారండి. ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఎద్దులో? 4 పళ్ళతో ఉన్నాయి.
4 పళ్ళతో ఉన్నాయి. 1,40,000 అయితే చెప్తున్నారు. 1,40,000 జోడి అయితే చెప్తున్నారు. 1,40,000 జత ఎద్దులు. నా ఇవెంతనా? 1,10,000 1,10,000 అయితే చెప్తున్నారు జత. 1,40,000 పళ్ళునా? 2 పళ్ళు 4 పళ్ళు, 2 పళ్ళు 4 పళ్ళతో ఉన్నాయి. 1,40,000 ఎంత? 1,10,000 1,10,000 అయితే చెప్తున్నారు. 1,10,000 అయితే చెప్తున్నారు. రైట్ నా, థ్యాంక్స్. ఆవైతే ఉంది, జెర్సీలో ఉంది. ఏం రేట్ చెప్తారు? జెర్సీలో ఏం రేట్ చెప్తున్నా ఇది జెర్సీ? 30 చెప్తున్నా. 35. ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుంది? 4 పాలు ఉంది. పూలు సూలా ఇప్పుడు ఎన్ని రోజులు ఇంతది? 5 నెలలు పోలా. 4 8 లీటర్లు 35,000 అయితే చెప్తున్నారు. రెండో ఈత చెకప్ చేసుకోమని 4 నెలలు అవుతుందంట. జెర్సీలో అయితే ఉన్నాయి. ఈ ఆవు అయితే ఉన్నది జెర్సీలో. ఏం రేట్ చెప్తున్నారు? ఆవు దూడ అయితే ఉన్నాయి. ఎంత చెప్తున్నా? ఆవు దూడ 4 చెప్తున్నా. దూడ కాదా? కలిపే దూడ ఆవు దూడ కలిసి 40,000. జెర్సీ కదా ఇది? జెర్సీ ఆవు దూడ 40,000. ఇది దూడ, అది పై దూడనా? పై దూడ. పాలు ఎన్ని ఇస్తుందినా? 5 లీటర్. ఎన్నో ఈత? రెండో ఈత. 5 10 లీటర్లు ఇస్తుంది. ఎంత అంటే లాస్ట్ రేట్? 40,000. 40,000 అయితే ఇచ్చే రేట్ అయితే అడుగుతున్నారు అన్నోళ్ళు.